శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 17 మార్చి నుంచి 23 మార్చి వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నది ఈ వారం అనేది చూద్దాం. మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ కూడా కలిపి మిక్స్డ్గా వచ్చే విధంగా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో వచ్చినప్పటికీ గురు సంచారం అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. షష్టమంలో కేతువు మనం చూసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలతను కూడా ఇవ్వగలుగుతున్నాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో రాహువు దుర్వ్యయాన్ని కారకుడు అవుతున్నాడు. అనవసరమైనటువంటి డబ్బుని ఖర్చు పెట్టించే విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా బుధుడు వ్యయ స్థానంలో 12వ ఇంట్లో ఉన్నప్పుడు ధనాన్ని ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా రవితో మోడ్యమంలో ఉన్నాడు. రవి బుధుడు కలిసి అస్తంగత్వం పట్టినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది బుధుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు అన్నమాట. అంటే డబ్బు రావటం అనేది జరుగుతుంది, డబ్బు అదే విధంగా కూడా ఖర్చు అవటం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి బుధుడు యొక్క కాంబినేషన్ అన్నమాట. ఈ త్రిగ్రహ కూటమి ఏదైతే జరిగిందో రాహువు రవి బుధుడు కలిసినటువంటి కాంబినేషను ఈ రాశి వారికి వ్యయ స్థానంలో జరిగినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కాకపోతే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు ఈ వారాన్ని జరగటానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఆ జరిగేటువంటి ప్రయాణంలో వచ్చేటప్పటికి అంత శరీరంలో అనుకూలత అనేది తక్కువ, శారీరక శ్రమ అనేది ఎక్కువగా జరగడానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం ఏమిటి అంటే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. శని కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు అత్యంత యోగకారకుడు అన్నమాట. శని కుజుడు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలతని, విజయాన్ని, సౌఖ్యాన్ని కూడా ఇవ్వగలుగుతారు. ఇక రాశిలో లాభస్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి 17th నుంచి 23 మార్చి వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇక రాశి వారికి శారీరక శ్రమ, అదే అధికమైనటువంటి వేడి శరీరంలో పుట్టించగలుగుతాడు. హెల్త్ గురించి కొద్ది ఎక్కువగా పట్టించుకోవాలి. ఉద్యోగము వ్యాపారము ఎలాగ ముఖ్యమైతే అదేవిధంగా వచ్చినప్పటికీ హెల్త్ అనేది కూడా అదేవిధంగా ముఖ్యంగా కూడా ఉంటుంది. ఇక రాశి వారికి 17th నుంచి 23 మార్చి వరకు ధనక్షయ కారకుడుగా మారబోతున్నాడు రవి. అంటే డబ్బుని ఖాళీ చేయబోతున్నాడు అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి డబ్బు అనేది చేతిలో నుంచి జారిపోబోతున్నది. డబ్బు అనేది ఈ వారం అనేది కొంచెం డ్రైగా ఉండే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా కూడా ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పాలంటే కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, కార్యాలయాల్లో వచ్చినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. దానికి ముఖ్య కారకుడు వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా విద్యార్థులు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుజుడు అనుకూలమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక విషయంలో అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు మేషరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాల్లో అంత సపోర్టివ్గా ఇవ్వడం అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి కొంచెం సానుకూలపడడానికి ఈ వారాంతంలో కొంచెం సానుకూలపడడానికి అవకాశాలు అనేవి కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ అది సానుకూలపడే విధంగా కూడా ఉందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో ఓవరాల్గా వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఫైనాన్షియల్ రొటేషన్స్ కొంచెం తక్కువగా ఉండే విధంగా గోచరిస్తున్నది. అలాగే ఉద్యోగస్తులకి డబ్బులు లేకపోయినప్పటికీ ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి వృత్తుల్లో కొంచెం అనుకూలంగా ఉండే విధంగా గోచరిస్తుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాల్లో ఈ వారం ఈ మిగతా వాళ్ళు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటే ఉద్యోగపరంగా ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో కానీ లేకపోతే పుస్తక ముద్రణ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. ఫార్మస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉందన్నమాట ఈ వారం. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం ఒక సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే
వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి రాహువు బుధుడు కాంబినేషన్ అనేది అంతగా సెట్ అవ్వట్లేదు. ఇక రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఇచ్చే విధంగా ఉంది. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి గురుగ్రహ అనుకూలత కోసం ఇక రాశి వారు గురుగ్రహ జపాన్ని అనేది చేసుకోవాలి. రవి యొక్క అనుకూలత కోసం, రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా రాహుగ్రహ జపాన్ని, కేతుగ్రహ జపాన్ని కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికీ సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.